పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా, అటువంటి దానివి నేను వచ్చానని, అయ్యో తామర పూలు పట్టుకొచ్చాడు కొడుకు, నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని, అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా? అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ? ఎంత అదృష్టమమ్మా! నా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు. అటువంటి తల్లి ఆ తల్లి. ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలుసా అండి? అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు, మా అమ్మ ఆదుకుంది. ఎందుకని? పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ. ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం? రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకుపోతారు నా అలాంటి వాళ్ళు, టిఫిన్ కోసం కాఫీ కోసం. అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు, అయ్యవారు పొంగిపోతారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు, అన్నమాచార్యుల వారు తన 2 భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద జోజో ముకుంద అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట్ట.